నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే మనకి ఎగ్జాక్ట్ క్లోజింగ్ దగ్గర అయితే ఓపెన్ అయింది. ఈరోజు మీకైతే మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మనము లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. మంచి ఎక్స్ప్లెనేషన్. రూల్ అనేది బ్రేక్ అయింది, బట్ మిస్టేక్స్ అనేవి క్లియర్గా తెలిసాయి అన్నమాట. ఫస్ట్ 5 మినిట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఆ గ్రీన్ కలర్ లైన్స్ ఇట్లా మనకి డైరెక్షన్ కన్ఫర్మేషన్ కోసం యూజ్ అవుతాయి. ఆ గ్రీన్ కలర్ 2 లైన్స్ కింద ఉంటాయి. నేనైతే పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తా. ఈ ఫస్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేసాను. కొద్దిసేపు ట్రేడ్ తీసుకున్న వారికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేసాం, మీ టైం వేస్ట్ కాకుండా. జస్ట్ ప్రైస్ యాక్షన్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇప్పుడే చిన్న కన్సల్టేషన్ అయితే ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్ సిపిఆర్ కిందనే ఫామ్ అవుతుంది కన్సల్టేషన్. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ అయితే క్లోజ్ అయింది. హై వచ్చేసి 25,359, లో వచ్చేసి 25,250. ఇప్పుడు 25,250 బ్రేక్ అయితే ఫుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఆర్ సిపిఆర్ సెంట్రల్ పివోట్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది బ్రేక్ అయితే కాల్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఆ గ్రీన్ కలర్ లైన్ సీట్లు ఉన్నాయి కదా, అది డైరెక్షన్ కాల్ సైడ్ అయితే కన్ఫర్మ్ అయినట్టే. ఒకవేళ అవి బ్రేక్ అయితే, సిపిఆర్ బ్రేక్ అయితే 25,300 అనమాట ఆ రేంజ్ సెంట్రల్ సిపిఆర్. క్యాండిల్ ఆల్మోస్ట్ 5 మినిట్స్ లో దగ్గరకు వస్తుంది, బట్ ఎంట్రీ అయితే ఏం తీసుకుంటలే. నేను వెయిట్ చేస్తా బ్రేక్ అయ్యే వరకు. చూసారా, ఎగ్జాక్ట్ మనకి 5 మినిట్స్ లో దాకా వచ్చింది, బట్ బ్రేక్ అయితే కాలే. అందుకే వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసిందే బెటర్ అయింది. క్యాండిల్ అనేది అక్కడనే రివర్సల్ అయితే అయింది. ఓకే, క్యాండిల్ అయితే మంచిగా ఫామ్ అవుతుంది. ఓకే, సెంట్రల్ పివోట్ పాయింట్ అయితే బ్రేక్ అయింది. కాల్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నాం. ఎస్ఎల్ వచ్చేసి 10 పాయింట్స్ అయితే పెట్టిస్తున్నాం. ఎస్ఎల్ఆర్ టార్గెట్. యాక్చువల్గా కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేయాలి, ఇదే మిస్టేక్ ఫస్ట్ ట్రేడ్లో. బట్ క్యాండిల్ అనేది చాలా హ్యూజ్ ఫామ్ అయ్యే వరకు మనము ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు ఎంట్రీ తర్వాత మనం ఏం చేయలేం. ఎస్ఎల్ఆర్ టార్గెట్ 100. ఓకే, 160 లాస్ట్లోనే రన్ అవుతున్నాం. 170. వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య. వెయిటింగ్ అయితే
చేయకపోవడమే మిస్టేక్ అయితే అవుతుంది. ఓకే. ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 572 అయితే లాస్. ఓకే. ఇంకొక ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఫుట్ సైడ్. ఫుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేశా. ఓకే. 180, 200 ప్రాఫిట్. యాక్చువల్‌గా ఈ సెకండ్ ట్రేడ్ అనేది మన రూల్‌లో లేదు. బట్ నేనైతే ప్లాన్ చేశా. రూల్ బ్రేక్ అయితే చేశాననమాట. ఇంకా ఓకే. మళ్ళీ ప్రాఫిట్. చూద్దాం. ఈ ట్రేడ్‌లో అయితే నేను 1:2 అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. లేదంటే బుక్ అయితే చేయను. నిన్న కమ్యూనిటీ ట్యాబ్‌లో అయితే ఒక పోస్ట్ పెట్టాను. మీరైతే చాలామంది 1:2 బెస్ట్ అని అయితే అన్నారు కదా! అదే అయితే ఈరోజు ఫాలో అయ్యా. 1:2 కోసమే వెయిట్ చేశా. బట్ ఈ వెయిట్ చేయడం ఇట్లా మిస్టేక్ అయింది. అది ఎలానో ఇట్లా చెప్తాను. 400 ప్రాఫిట్. ఓకే. గుడ్. 4 480. ఓకే. 500 రీచ్ అయింది. ఓకే. 600. సో, 600. ఓకే. 700. 800. 861 వరకు అయితే వెళ్ళింది ప్రైస్. బట్ అక్కడ బుక్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి 25,250 అనేది ఒక సపోర్ట్ లెక్క అయితుంది 5 మినిట్స్‌లో. యాక్చువల్‌గా మనము ఇలాంటప్పుడే ఈ సపోర్ట్స్ అన్ని ఉంటేనైతే మనము బుక్ అయితే చేసుకోవాలి 1:1 దాటిన తర్వాత. బట్ సపోర్ట్ ఉన్నా గాని నేను 1:2కే ఎగ్జిట్ అయితా అంటే మనకే లాసు. ఎందుకంటే మనం ట్రేడ్ ప్లాన్ చేసే ముందే ఒకవేళ 1:2 ట్రేడ్ ఉంటేనే మనము ప్లాన్ చేయాలి. లేదంటే ఈ రేంజ్‌కొస్తే నేను ఎగ్జిట్ అయితా అని ముందే మనం ఫిక్స్ అయితే కావాలి. ఈ మిస్టేక్ ఇట్లా ఈరోజైతే జరిగింది. ఆహ్, ఈ ఈరోజైతే మీరు మంచి లెర్నింగే నేర్చుకున్నారని అనుకుంటున్నా. మీతో పాటు నేను ఇట్లా మంచి లెర్నింగే అయితే నేర్చుకున్నా. ఈ ట్రేడ్ ఇట్లా మనకి బుక్ చేసుకోకుండా ఎస్ఎల్ అయితే హిట్ అయితది. అయింది. మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఓకే. ఎస్ఎల్ అయితే హిట్ అయింది. టోటల్ లాస్ వచ్చేసి 741. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్‌లో అయితే కలుసుకుందాం. థాంక్ యూ.